వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అప్డేట్స్ చూద్దాం. పీకలు తెగుతున్నాయి, కత్తులతో కాదు దారంతో. సంక్రాంతికి ఎంతో జోష్ నింపే పతంగుల పండుగ ఇప్పుడు విషాదాన్ని మిగులుస్తోంది. పతంగులు ఎగరవేసేందుకు వాడే మాంజా ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇప్పటికే కొంతమంది చైనా మాంజా తాకి ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ చైనీస్ దారం వల్ల చాలా మంది ప్రాణం కోల్పోయినారు. మహారాష్ట్రలో 2 చనిపోయినారు, నాసిక్లో 1, అకోలాలో 1. అదేవిధంగా గుజరాత్లో 4 మెంబర్స్ చనిపోయినారు. అదేవిధంగా 12 మంది ఇదే చైనీస్ దారం వల్ల వాళ్ళు ఇంజ్యూర్డ్ అయినారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్ చనిపోయిండు. దాదాపు 3 ఇదే దారం వల్ల వాళ్ళకి కొద్ది కోసిపోయింది మెడలో, వాళ్ళది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. మన తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మెడ మొత్తం కోసిపోయింది. ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా ఇది కొద్దిగా ముందుకు రాలేదు, అది ఎప్పుడైనా రావచ్చు. ఇవాళ ఈ చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది, దానిపైన డీప్గా ఎంక్వైరీ జరగాలి. చాలా మందికి అరెస్ట్ చేసినారు. దాదాపు ₹1,00,00,000 ఈ చైనీస్ దారంని సీజ్ కూడా చేసినారు. చాలా వరకు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసినారు. అంటే అమ్మే వాళ్ళకి కూడా అరెస్ట్ చేసినారు, కొనే వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు. మన స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్గా ఆల్రెడీ టీం తయారు చేసినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. ఇంకా ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది, ట్రైన్ మార్గం నుంచి వస్తుందా, బస్సు మార్గం నుంచి వస్తుందా, లేక ఫ్లైట్ మార్గం నుంచి వస్తుందా, దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఇక పతంగులు ఎగరవేసేందుకు వాడే మాంజా ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇప్పటికే కొంతమంది చైనా మాంజా తాకి ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సంక్రాంతి పండుగ వస్తేనే అందరూ కూడా ఇటు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, యువకులు అందరూ కూడా చాలా సంతోషంగా, ఎస్పెషల్లీ మనం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, అంటే స్పెసిఫిక్ గా సంక్రాంతి పండుగ హిందువుల పండుగ అయినా కూడా అందరూ ఇటు ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కూడా అందరూ కూడా కైట్స్ అనేటివి పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. చాలా హుషారుగా, జోష్గా ఉదయం నుండి సాయంత్రం వరకు, చీకటి పడే వరకు. ఈ కొత్తగా రీసెంట్ టైమ్స్ లో అంటే కొద్ది సంవత్సరాలుగా కూడా రాత్రి చీకటి పడ్డాక కూడా కైట్స్ అనేది ఎగరవేస్తున్నారు. మనందరం కూడా చూసాము. దానికి ఆ కైట్ కి సంబంధించిన బల్బ్స్ కూడా వచ్చాయి. ఆ చీకట్లో కూడా కైట్ కి ఆ బల్బ్ ని, ల్యాంప్ ని అటాచ్ చేసి కూడా కైట్స్ ఎగరవేస్తూ ఉంటారు. కానీ ఈ కైట్స్ ఎగరవేయడం ఒకెత్తు, కానీ దీంట్లో ఈ మాంజా ఏదైతే ఉంటుందో యువకులు పోటీ పడి కూడా మేము ఇంకొకళ్ళ పతంగి, పక్క బిల్డింగ్ వాళ్ళ పతంగి మేము కట్ చేస్తున్నాము, ఆ పతంగిని కట్ చేయాలి అనే ఈ ర్యాట్ రేస్ లో ఒక రకంగా చెప్పాలంటే ఇది కత్తులు కాదు, పీకలు తెగుతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే ఇంత చాలా జోష్ నింపే పతంగుల పండుగ. ఇప్పుడు అది కొన్ని చోట్ల విషాదాన్ని మిగిలిస్తుంది అనే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే పతంగులు ఎగిరేసేందుకు వాడే మాంజాలు ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికీ కొంతమంది చైనా మాంజా తాకి ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాలతో బాధపడ్డారు. ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కూడా ఈ చైనా మాంజాని నిషేధించింది. కానీ ఇప్పటికీ కూడా దీని గురించి ప్రత్యేకంగా ఈ పతంగుల పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ హైదరాబాద్ లో మిగిలిన ప్రాంతాల్లో కూడా యువకులు మరి స్టోర్లలోకి వెళ్లి, ఇటీవల అయితే ఆ మార్కెట్లలో అక్కడ దొరికేది చిన్న చిన్న షాపులలో, ఇప్పుడు స్టోర్లలో కూడా ప్రత్యేకంగా పతంగులు పెడుతున్నారు. సో అందరూ మామూలుగా దారంతో పతంగి ఎగరవేయకుండా ఈ మాంజా అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈ మాంజాతోని చాలా పెద్ద కాంప్లికేట్, అంటే పతంగి ఎగరవేసే చిన్నపిల్లలు కూడా వేళ్లు కూడా తెగిపోతున్నాయి. అయితే ఈ చైనా మాంజా దారం తగిలి ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులకు గాయాలైన ఘటన యాదగిరి గుట్టలో చోటు చేసుకుంది. గోధుమకుంటకు చెందిన దంపతులు తమ ద్విచక్ర వాహనంపై యాదగిరి గుట్టకు వస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్ వద్దకు రాగానే ఆ చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు గాయమైంది. అతడి భార్య వాహనం నుంచి పడడంతో గాయాల పాలైంది. వెంటనే 108 వాహనం ద్వారా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటు ఉప్పల్ పిఎస్ పరిధిలో
అలాగే ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద కూడా చైనా మాంజా తగిలి సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా మెడకు తీవ్ర గాయమైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆయన విధులు హాజరయ్యేందుకు ఉప్పల్లోని డిసిఎల్ భవనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్ వద్ద పడిపోయిన సాయి వర్ధన్ ని వెంటనే అక్కడ నియర్ బై ఉన్న ఒక మ్యాట్రిక్స్ అనే హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. స్వల్ప గాయంతో ప్రాణాపాయం తప్పిందని కూడా వైద్యులు తెలిపారు. ఇటు కామారెడ్డిలో కూడా ఇస్లాపూర్ కి చెందిన జావేద్ బైక్ పై కోట్ రోడ్ వెళ్తూ ఉండగా చైనా మాంజా గొంతుకు తగిలి దీంతో అతనికి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అయితే ఈ చైనా మాంజాతో అప్రమత్తంగా ఉండాలని గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. ఇప్పటికే ఈ మాంజాతో 7 ప్రాణాలు కోల్పోయారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చైనా మాంజా పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. కానీ యువకులు మాత్రము ఖచ్చితంగా మిగతా వాళ్ళ కైట్ ని కట్ చేయాలి, నా దగ్గర మంచి మాంజా ఉంది, నా దగ్గర ఇంకా అంతకంటే బెటర్ ఉంది అని కూడా ఇది ఒక రకంగా ప్రాణాలతో చెలగాటం ఆడాలని చెప్పుకోవాలి. చిన్నపిల్లలు కూడా చాలా మంది కూడా చాలా క్యూరియస్ గా పూర్వం అంటే దారాలతోని పతంగులు అనేవి ఎగరవేశారు. కానీ ఈ మాంజాలు రోజు రోజుకి కూడా ఇంకొకళ్ళ పతంగి కట్ చేయాలనే క్యూరియాసిటీలో తమ వేళ్లు అలాగే ఇతరులకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ మాంజాల వల్ల. వైశాలి, అయితే చైనా మాంజాను వాడొద్దని సంక్రాంతికి ముందు నుంచే ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తూ వస్తున్నారు. ఈ మాంజా బారిన పడిన బాధితులు కూడా పెరుగుతూనే ఉన్నారు. దీనిపై ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చైనా మాంజాను నిషేధించే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా హైదరాబాద్ సిపి ఆఫీస్ నుంచి కూడా సంక్రాంతికి అంటే ముందు దాదాపు 40 రోజుల ముందు నుంచే కూడా చైనా మాంజాని ఎక్కడ కూడా అమ్మొద్దని కూడా సిపి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా చెప్పారు, చాలా మటుకు కూడా అందరికి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. చైనా మాంజాలు అస్సలు వద్దు అని. కానీ ఎంత కట్టడి చేసినా కూడా ఆ చైనా మాంజాలు అనేటివి కూడా పలు చోట్ల లభిస్తుండడంతో యువకులు ఆ ఉత్సాహంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ మాంజా వల్ల. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.